హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేసుకుందామండి. గ్రేవీలా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నా, 3 పచ్చిమిర్చి తీసుకున్నా, 2 చిన్న టమాటాలు తీసుకున్నా. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని, ఒక స్పూన్ కారం వేసుకొని, కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆ వీడియో స్కిప్ అయింది, సారీ. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసుకొని మగ్గించాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. మూత పెట్టేసుకుని కాసేపు అలా ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసుకుని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవడానికి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుదామండి. కలిపిన తర్వాత ఇదొకటి గమనించాలి మీరు, ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత మంచిది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం, బాగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని కారం కలిపిన చికెన్ అందులో వేసుకుందామండి. మొత్తం అంతా అందులో వేసేసి కలుపుదాం. బాగా కలపాలి. ఆ కారం ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి, బాగా వేగితే గ్రేవీలా వస్తుంది. మళ్ళీ మూత పెట్టి చికెన్ వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే చికెన్ పీసు మెత్తగా అయిపోతుంది. అది కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతే వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఇలా ఉంటుంది. నేను కొంచెం గ్రేవీ కోసం గసగసాల పేస్ట్ వేసానండి. లాస్ట్లో ఒక స్పూన్ గసగసాల పేస్ట్ వేసి మళ్ళీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఓ 10 నిమిషాలు అయితే సరిపోతుంది. అంతేనండి, అయిపోవచ్చింది కూర. గ్రేవీలా వచ్చింది కదండి. నేనైతే ఈ విధంగా వండుతాను. మీరు ఎలా వండుతారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలా జల్లుకుని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా చికెన్ కర్రీ గ్రేవీలా ఎలా వచ్చిందో. నాకైతే చాలా ఇష్టం అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్.